సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. మదనపల్లిలో స్కూటర్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. సుమారు 6 స్కూటర్లను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. వీటి విలువ సుమారు 8 లక్షలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీటికి సంబంధించి పోలీసులను అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఎన్ని స్కూటర్లు పట్టుకున్నారు, ఎంతమంది నిందితులను అరెస్ట్ చేశారు? మొత్తం 6 బైకులు. ఫస్ట్ బైకు మార్చ్ 4వ తేదీ దాదా అని కంప్లైంట్, ఒక బుల్లెట్ రామారావు కాలనీ పోయిందని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే దానిపైన ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేసి దాని వివరాలన్నీ ఎక్కడ ఏం జరిగిందని కొద్దిగా క్లూస్, దానికి ఒక 4 టీంలు ఏర్పాటు చేసి దానికి ఎస్ఐ ఇనాయతుల్లాని హెడ్గా పెట్టేసి పూర్తిగా దర్యాప్తు చేస్తే దాంట్లో 6 బైకులు రికవర్ అయినాయి. అలాగే 5 మంది దాంట్లో ఉన్నారు. దాంట్లో ఒక మైనర్ కూడా ఉన్నాడు. దాంట్లో మొత్తం 4 ఆ మైనర్ అబ్బాయి దీంట్లో ఇన్వాల్వ్ అయినారు ఈ కేసులో. సార్ ఈ నిందితులు మదనపల్లి వాళ్ళ లేకపోతే బయట నుంచి? పలమనేరు పీటీఎం. పలమనేరు వాళ్ళు 4 ఉన్నారు, పీటీఎం 1 ఉన్నారు. వీళ్ళు ఏ విధంగా వచ్చి చోరీలకు పాల్పడేవారు సార్? అంటే ఏదైతే వాళ్ళకి ఆల్రెడీ జల్సాలు చేసుకోవడానికి లేకపోతే వాళ్ళు డైలీ ఏదైతే ఉందో దానికోసం వాళ్ళు అలవాటు పడి బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడి దానికి సంబంధించి వాళ్ళు ఖర్చులకి దొరక్క ఈ విధంగా ఆ గ్రూప్గా గ్యాంగ్ ఏర్పడి దాని బైకులు దొంగతనం అనేది అలవాటు చేస్తున్నారు. సార్ ఈ మధ్య చూస్తూ ఉంటాం మనము, ఈ నేరాలలో చిన్నపిల్లల పాత్ర ప్రధానంగా ఎక్కువైపోతూ ఉంది. అంటే ఈ మధ్య చూస్తే గొడవలు చేరటం కానీ లేకపోతే ఈ గంజాయికి అలవాటు పడవడం కానీ చాలా చిన్న పిల్లలు, అందులో మీరు చెప్తున్న మైనర్ పిల్లలు కూడా ఈవెన్ దొంగతనాలు కూడా పాల్పడుతున్నారు అంటున్నారు. వీటి నివారణకి మనం ఏం శాశ్వతంగా చర్యలు? దీనికి మెయిన్ ఏంటంటే మనం ఏదైతే చిన్నప్పుడు పెరిగేటప్పటి నుంచి దానికి మెయిన్ ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళపైన అజమాయిషీ ఉండాలి. మెయిన్ అంటే పిల్లలు ఎలా పెంచాలా, ఏం పని చేస్తున్నాడు. జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్ ఉన్నాడు అనుకోండి, ఫార్మర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పాపం పొద్దున్న లేస్తాడు, ఆయన సర్ది తీసుకుంటాడు. ఈవెన్ దో సాయంత్రం 8 అయినా ఇంటికి రాడు, వాళ్ళ భార్య అయినా ఆయనైనా. సో వాళ్ళ కొడుకులు ఏమనుకుంటారు, నా కొడుకు బాగా చదువుకుంటాడు అనుకుంటాడు. కానీ ఆ పిల్లోళ్ళు వాళ్ళ బతికేదే వాళ్ళ కొడుకుల కోసం. సో ఆ పిల్లోడు చెడు దారిని పడుతున్నాడా మంచి దారిని పడుతున్నాడా అనేది ఒక గంట రోజుకి, లేదు ఒక వారానికి ఒక గంట ఆ పిల్లల పైన అజమాయిషి ఏం చేస్తున్నాడు, ఏం కరెక్ట్ దారిలో పోతున్నాడా లేకపోతే తప్పుదారి పోతున్నాడా అనేది ఒకసారి మనము తల్లిదండ్రులు కానీ లేకపోతే వాళ్ళు ఎవరైతే గార్డియన్ కానీ చూసుకుంటే ఇలాంటివి ఎంతో కొంత మనము అరికట్టవచ్చు అనేది చెప్తాను. సెకండ్ వచ్చేసి స్కూళ్ళల్లో కూడా మెయిన్ ఏంటంటే స్కూళ్ళల్లో కానీ లేకపోతే అక్కడ స్కూల్ వాతావరణం కానీ ఎక్కువ కూడా ఈ గ్యాంగులు వేసుకోవడము లేకపోతే పిల్లలు స్కూల్ని ఎగరగొట్టడము, బయట రావడం, ఎక్కువ ఈ తిరగడం, పిల్లలతో చెడు వ్యక్తులతో తిరగడం. ఆ పిల్లలు అనేది ఎక్కువ తిరగడం వల్ల కూడా ఫ్రెండ్స్ కొద్దిగా మంది చెడు వ్యక్తులు ఫ్రెండ్స్ కలవడం వల్ల కూడా జరిగిపోతుంది. సో మెయిన్ ఏంటంటే రీజన్ మనకి తల్లిదండ్రులు కూడా పిల్లల పైన కొద్దిగా అజమాయిషీ లేకపోతే ఏం జరుగుతున్నది అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. సార్ ఇప్పుడు ఈ పిల్లలు విద్యార్థులా లేకపోతే ఇది ప్రొఫెషనల్స్ ఏమన్నా? లేదు, ప్రొఫెషనల్స్ కాదు, ఫస్ట్ టైం పిల్లలు. అయితే ఏంటంటే పిల్లలంతా కూడా ఆ 20 years 21, 22 ఉన్నారు. మెయిన్ ఏంటంటే మరి ఎక్కువ ఇంతకు ముందు కూడా వెరిఫై చేసినాం, అంతకుముందు అయితే ఏం క్రైమ్ లో లేరు. బట్ ఈ పిల్లలు ఏదైతే ఉందో చెడు వ్యసనాలకి అలవాటు పడి ఈ వృత్తికి అలవర్చుకున్నారు వాళ్ళంతా కూడా. ఈ పట్టుపట్ట స్కూటర్ల విలువ ఎంత ఉంటుంది సార్? సుమారు 6 బైకులు 8 లక్షలు ఉంటుంది. అంటే వీళ్ళు నైట్ పూట వచ్చి స్కూటర్లు చోరీ. అంటే ఇప్పుడు ప్రజలు కూడా బండ్లను బయట పెట్టేసి ఇష్టానుసారం వెళ్ళిపోతున్నారు. ఇది కూడా ఈ దొంగలకు బాగా అనుకూలంగా. అంటే ఇంకా జనరల్ గా ఇప్పుడు మనం బైకులను ఇంట్లో పెట్టుకోలేము, ఇది టౌన్ ఇది. సో టౌన్ ఏం చేసుకుంటాం అంటే జనరల్ గా మనం ఇంట్లో పెట్టుకోలేము కాబట్టి బయట పెట్టుకుంటారు, సందులో పెట్టుకుంటాం. కాకపోతే దానికి మనం ఎంత కొంత పోలీసు నుంచి మనం ఏం చెప్పగలం అంటే వాళ్ళకి ఎవరైతే ఉన్న వాళ్ళకి ప్రతి మెయిన్ వీధికి ఒక సీసీ కెమెరా పెట్టుకుంటే ఎంతో కొంత మనము జరిగే దొంగతనం కానీ లేకపోతే ఎవరైనా అన్నోన్ పర్సన్స్ సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈజీగా కనిపెట్టవచ్చు. దానికే కాకుండా రేపు పొద్దున ఈ దొంగల విషయంలో కాదు, ఏదైనా కానీ సీసీ కెమెరాలు పెట్టుకోవడం వల్ల దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. రేపు పొద్దున ఎవరైనా గొడవ పడతారు, లేకపోతే అన్నోన్ పర్సన్ లేకపోతే ఒక అమ్మాయిని కామెంట్ చేస్తారు. అన్ని విధాలుగా మన సీసీ కెమెరాలు పెట్టుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. కొంతమంది ఒక 10 గ్రూప్ ఆఫ్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఆ హౌసెస్ వాళ్ళు 10-20 మంది కలిసి ఆ కాలనీకి సీసీ కెమెరా పెట్టుకుంటే మెయిన్ రోడ్లోనే, మరీ కాలనీలో అవసరం లేదు, ఎంతో కొంత ప్రతి క్రైమ్ని కూడా అక్కడ ఒక పోలీసు ఉన్నట్టే. మీరు సీసీ కెమెరా పెట్టుకుంటే ఆ కాలనీకి ఒక పోలీసు ఉన్నట్టు ఎప్పుడు కూడా ఆటోమేటిక్గా మనం ఏ క్రైమ్ జరిగినా కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు వెహికల్స్ లాకింగ్ సిస్టమ్ కూడా బాగా కొత్త టెక్నాలజీ వచ్చింది సార్. లాకింగ్ సిస్టమ్ వేసారంటే ఈ దొంగతనాలను కూడా చాలా నివారించవచ్చు. అంటే ఇది పబ్లిక్ లో అవేర్నెస్ లేకపోవడము లేకపోతే ఇతరత్ర కారణాలు తెలియదు. ఎంత లాకింగ్ సిస్టమ్ అయినా అది ఏం చేస్తారంటే జనరల్ గా ఆ కాల్తో ఫోర్స్ గా తంతాడు.
కాల్తో ఫోర్స్గా తంతున్నప్పుడు జనరల్ ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోతుంది. ఇది వ్యసనాలకు అలవాటు పడ్డ యువత చోరీలకు పాల్పడటం విశేషం. ఇలాంటి సంఘటనల పట్ల తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి. కేవలం ఇప్పుడు చోరీలకు పాల్పడిన వారు 20, 18, 20 వయసు వారు కావడం గమనార్హం. వాహనదారులు కూడా తమ వాహనాలను ఇప్పుడు అత్యంత కట్టుదిట్టంగా భద్రపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.